హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా అన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 నుండి మనకు బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. మనకు ఆర్టీఐ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనకు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. అలాగే మనకు టోటల్గా 48 lakhs మెంబర్స్ అనేది అప్లై చేస్తే మనకు టోటల్గా అటెండ్ అయ్యింది ఎగ్జామ్కి అటెండ్ అయ్యేది చాలా తక్కువ అనమాట. ఎంతమంది అటెండ్ అయినారు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు ఆర్టీఐ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనకు టోటల్ వేకెన్సీస్, ఇది ఎగ్జాక్ట్ నెంబర్ అనమాట. మనకు టోటల్ వేకెన్సీస్ అనేది మనకి 53,682 వేకెన్సీస్ అనేది టోటల్గా వస్తుంది అనమాట. మనకు బిఫోర్ ఇయర్ కంపేర్ చేస్తే కూడా ఇది చాలా ఎక్కువ అనమాట. ఆర్టీఐ ప్రకారం అయితే 53,682 పోస్టులు అనేది టోటల్, లైక్ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీపీ, ఏఆర్ఎస్ఎస్ టోటల్ కలిపేసి మనకు 53,682 వేకెన్సీస్ అనేది వస్తాయి. మనకు టోటల్గా అప్లై చేసినది 48,83,309 మంది అప్లై చేస్తే మనకి అటెండ్ అయింది జస్ట్ 44% మాత్రమే టోటల్గా అటెండ్ అయినారు ఎగ్జామ్కి. అంటే ఈసారి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అనమాట. మీరు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే ఈసారి చాలా అటెండెన్స్ అనేది చాలా తక్కువ అనమాట. మన టోటల్ అటెండ్ అయిందంటే జస్ట్ 21,56,776 ఓన్లీ. అంటే చాలా 44% మాత్రమే. ఇదే ఇది లోయెస్ట్ రికార్డ్ అనమాట ఈ 4 yearsలో చూస్తే, మనం లాస్ట్ 4 yearsలో చూస్తే. మెయిన్గా ఒక్క సీట్కి 40 మంది కాంపిటీషన్ మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు ఒక సీటుకి 1000 మంది అలా కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు ఒక సీటుకి 40 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎంత కాంపిటీషన్ తక్కువ ఉంటేనే మీరే ఊహించుకోండి. అంటే చాలా తక్కువ అనమాట ఈసారి కాంపిటీషన్ అనేది. మనకు బిఫోర్ మనకు చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే పోస్టులు అనేది అప్పుడు ఇంక్రీజ్ చేయలేదు, అంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి అంటే కట్ ఆఫ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈసారి మనకు ఒక సీటుకి 40 క్యాండిడేట్స్ మాత్రమే కాంపిటీషన్ ఉంటారన్నమాట మనకు ఒక పొజిషన్కి. ఎవరికైతే లో స్కోర్ ఇచ్చినని డిసప్పాయింట్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనకు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒక 60 మార్క్స్ వచ్చినా కూడా 55 పైన ఎవరికైనా వచ్చినా వాళ్ళు అనేది ప్రాక్టీస్ చేయండి అనమాట. మనకి ఓబీసీ వాళ్ళకి 70 అబోవ్ వచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈసారి వేకెన్సీస్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి మనకి రిజల్ట్ అనేది మనకు జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు. పీఈటీకి మ్యాథ్స్ అనేది మనకు అంటే ఆగస్ట్లో లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్లో ఉంటుంది కాబట్టి మనకి 1 month ఆర్ 1.5 months మాత్రమే టైం ఉంది కాబట్టి మనకు పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి మెయిన్గా. ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీ పీఈటీ డేట్ అనేది ఎక్స్పెక్టెడ్గా మనకు సెప్టెంబర్లోనే రావచ్చు, లేదా ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ మెయిన్గా ఉంటుంది. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మనకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలంటే మెయిన్గా అడ్మిట్ కార్డ్. మనకి రిజల్ట్స్ వచ్చాక మనకు మ్యాండేటరీగా మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్ళాలి. అలాగే మనకు ఫొటోస్ 2 తీసుకొని పోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ అనేది వ్యాలిడ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మనం తీసుకువెళ్ళాలి అక్కడికి పీఈటీ సెంటర్స్కి. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే మనకు ఏపీకి తెలంగాణకి, ఏపీకి అయితే మనకు 3,500 నుండి 4,000 వేకెన్సీస్ అనేది ఇస్తున్నారు. అలాగే మనకు తెలంగాణ విషయానికి వస్తే 2,500 దాకా ఇస్తున్నారు. కాబట్టి అంటే మనకు లాస్ట్ ఇయర్స్ కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటాయి ఈసారి ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్ అనేది. అందరూ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే డిసప్పాయింట్ అవుతున్నారో లో స్కోర్ అని చెప్పేసి వాళ్ళకి ఏం కాదు. నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఆర్టీఐ అనేది చెప్పింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా అప్డేట్ ఇస్తాను అనమాట మీకు. అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్